గాయస్ చూడండి, మొత్తం ఫైనలీ అయితే మొత్తానికి నేను కార్దుంగ్లా పాస్కి అయితే వచ్చిన. ఆల్టిట్యూడ్ చూడండి భయ్యా, ఏక్ ఫోటో ఇదర్ చూద్దాం ఒకసారి. బ్యాక్ వెళ్ళిపోతుంది, ఆగుతలేదు అసలే. పైకి వెళ్ళాలి కదా, మ్యాగ్నెట్ హిల్ అంటే పైకి లాగుతున్నట్టు కదా. దేవరకొండ నుంచి ఎవరు రాలే అనుకుంటా ఇంత దూరం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మేరీ దేవరకొండ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లేలో ఉన్నాం. నిన్నైతే లే స్టే చేసినాం, అంటే బ్రేక్ తీస్తున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే కాబట్టి. ఇప్పుడైతే మ్యాగ్నెటిక్ హిల్కి అయితే బయలుదేరుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 7:30 అవుతుంది. ఇక్కడ చూడండి మంచి కొండలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి, పక్కనే ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ కూడా. సూర్యుడు ఇప్పుడే వెళ్ళిండు. సూర్యుడి కోసమే ఇంతసేపు వెయిట్ చేసినాం, ఎందుకంటే చలి ఫుల్ ఉంది. నేను చూడండి 2 వేసుకున్నాను, లోపడానికి ఒక స్వెటర్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే చలి అట్లా ఉంది దారుణంగా. మన బైక్ చూడండి కింద ఉంది. ప్యానియర్స్ అట్లనే ఉంచిన, ఊకే తీసుకొని ఎవడు వస్తాడు కిందికి పైకి తిరగాలంటే అయితే లేదు. అందుకే ఇక్కడనే పెట్టేసాను కింద. నిన్న వాటర్ సర్వీసింగ్ అవన్నీ చేపించి రెడీగా ఉంచిన. ఈరోజు అయితే వెళ్దామని. ఈరోజైతే 2-3 ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం. ఇప్పుడైతే బయలుదేరదాం. మొత్తం రెడీ అయిపోయినా, కానీ జస్ట్ బయలుదేరేదే ఉంది. కిందికి వెళ్ళి ఆ టాప్ బాక్స్ ఒకటి మౌంట్ చేసి, నా టెంట్ అవి అక్కడ కింద పెట్టిన మరి ఉన్నాయి అవైతే మౌంట్ చేసుకొని బయలుదేరుతాం. దొరికిన పిచ్చి వేసిపోతుంది. ఇవన్నీ కట్టాలి తీయాలి అంటే చేతులు చూడండి ఎట్లా అయిపోయినాయి. అమ్మ ఇది ఒక తాడుందా ఇంకా. అయ్యో, ఇవన్నీ సెట్ చేసిన లోపు చచ్చిపోతున్నా. హైలైట్ ఏంటంటే నా వైద్యుడిది అది ఇది పిన్ లాక్ ఉంటుంది కదా, యాంటీ ఫాక్ది. అదేమైందంటే ఇరిగిపోయింది. మళ్ళీ వేరే వైద్యులు వేపియాలి. ఏదో ఒకటి బొక్క అయితేనే ఉంది నాకు. ఈ రూమ్ చూసారు కదా, ఈ రూమ్ గురించి మీకు చెప్తాను కొంచెం. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి. మనకైతే తక్కువ దొరికింది. ఎంత తక్కువ దొరికిందంటే చాలా తక్కువ దొరికింది. ఎందుకంటే ఇప్పుడు గొడవలు నడుస్తున్నాయి కదా, ఎవరు వస్తలేరు, సీజన్ లేదు కాబట్టి మనకైతే తక్కువ దొరికింది. యాక్చువల్లీ అది 3-4 ఉంటుంది, మాకు 1000 రూపీస్కి దొరికింది. 500. ఎందుకంటే ఎవరు వస్తలేరు, సీజన్ లేదు, అందుకే తక్కువకి ఎంతో అంత కరెంట్ బిల్ అయినా వెళ్తుంది కదా అన్నట్టు మనకైతే తక్కువకి ఇచ్చేసాను. రండి, రూమ్ అయితే బాగుంది, కాకపోతే ప్రైస్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. ప్రైస్ ఎంత ఉంటుందంటే 3500 నుంచి 4000 దాకా ఉండొచ్చు. ఎందుకంటే లగ్జరీ ఉంది, మొత్తం మంచిగా ఉంది రూమ్. చేతులు అయితే హవై ఫ్యూజ్ అయిపోతున్నాయి. గ్లౌజెస్ వేసుకోవాలి. చేతులు కడుక్కొని వేసుకుందాం అనుకున్నా. ముందర ఏదైనా చాయ్కైనా లేకుంటే పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతుంది కదా, అక్కడ వేసుకుంటా. పిచ్చిలు వేసిపోతుంది అసలు. ఈ మొత్తం చదువుకోవాలి, చేసుకోవాలి, పోవాలి. లొల్లి అయిపోయింది మొత్తం. సామాన్లు పెద్ద సంసారం అయిపోయింది అది. ఎటు పోయిండు మనోడు, ఒక్క సెకండ్ ఆగాడు. ఆగదు మనోనికి అసలే. జప్పు వెళ్తూనే ఉంటాడు. మళ్ళీ వెళ్తాడు, ఆగుతాడు, అరే యార్ భూల్ గయా యార్ అంటాడు, మర్చిపోయిన దారి అంటాడు. ఇష్టం అంది. అంటే మ్యాగ్నెటిక్ హిల్కి లొకేషన్ పెట్టినా 28 కిలోమీటర్స్ ఉంది, 33 మినిట్స్ చూపిస్తుంది. ఈడు ఎట్టుపోయిండో మనోడు. నేనైతే లొకేషన్ పెట్టుకున్నా, ఇంకా ఫోన్ కూడా చేయలేదు. ఊరికేటోనికి ఏం ఫోన్ చేస్తాం. రాగురా నాయన అంటే ఉరుకుతూనే ఉంటాడు. పెట్రోల్ బంక్ లేదు. ఫస్ట్ ముందర పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత పెట్రోల్ వేయించుకొని కొంచెం చేతులు కడుక్కొని గ్లౌజులు పెట్టుకుంటా. మొత్తం చేతులు దుమ్ము. ఇంకా చూడు ఎట్లండి చూడండి. మొత్తం ఇది మిలిటరీ వాళ్ళ ఏరియా, లెఫ్ట్ రైట్ అయినా సరే మనం వీడియో తీయొద్దు. కాకపోతే జస్ట్ ఉసుకే ఒకటి చూపిస్తున్నాను చూడండి. రైట్ సైడ్ మొత్తం ఎడారి లెక్క ఉసుకే ఉంది సార్ గుట్ట పైన. అది హైలైట్ కదా. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, కానీ లోపలికి ఎట్లా వెళ్ళాలి తెలియదు. నుంచి ఉంది పెట్రోల్ బంక్. హెచ్పి ఉంది. పెట్రోల్ బంక్ ఉంటుందా? 2 పాయింట్స్ అయితే ఉంది, పోతుంది. సరే వెళ్దాం అట్లానే. ఎక్కడి వరకు పెట్రోల్ బంక్ ఉంటుంది నాకు తెలిసి, పెద్ద సిటీ కాబట్టి ఉంటాయి. కొన్ని వెరైటీ కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి ఇక్కడ. నాకు చలి ఎక్కువ పెడుతుంది కాబట్టి కొంచెం మాట్లాడడానికి సరిగా వస్తలేదు. కింద ఒక సర్కిల్ వస్తుందంట, చూద్దాం. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది తెలుసా? 102 రూపాయలు ఉంది. మిలిటరీ వెహికల్ పోతున్నాయి, మనం అడ్డం పోవద్దు. పోయిన తర్వాత పోవాలి మళ్ళీ. మనోడు ఏడుండో, ఫోన్ కూడా లేపుతలేడు.
ఇంకా వదిలేసిపోవడం ఇంకేం లేదు, తప్పదు. ఏడ ఉంటే ఆడ స్టక్ అయిపోతాడు మనోడు. ఏదో ఒకడు మంచోడు దొరికిండు అనుకుంటే ఇట్లా సతాయిస్తుండ. పోతే వెళ్ళిపోతాడు, ఆగుతాడు. లెఫ్ట్ సైడ్ చూడండి మన జెట్ పైలట్స్ హెలికాప్టర్. లోపల లేబర్ కోసం అనుకుంటా, లోపల పని చేయనిక జనాలు అయితే క్యూ కట్టిర్రు. ఎయిర్పోర్ట్ ఇది. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయినాయి ఫ్లైట్స్, ఇప్పుడు అన్నీ ఓపెన్ అంట. మొన్నటి వరకు బంద్ ఉండే, నిన్న స్టార్ట్ అయింది అనుకుంటా. నిన్న 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్లు వచ్చినాయంట. మొత్తం అయిపోయింది కదా యుద్ధం. లెఫ్ట్ సైడ్ మొత్తం మిలిటరీ వెహికల్స్ ఉన్నాయి. ఓ ఫాస్ట్గా వెళ్ళాలి. యుద్ధం ముగిసింది కాబట్టి అందరు విశ్రాంతి తీసుకొని అయితే వచ్చేసిరా. ఇంకా మనకి ఇక్కడ నుంచి కార్గిల్ 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. త్వరగా వెళ్ళిపోవాలి. 15 కిలోమీటర్స్. చలి అయితే ఫుల్ పెడుతుంది. కింద రైన్ పాయింట్ వేయలేదు. గ్లౌజెస్ వేసిన తర్వాత కూడా కొంచెం లైట్గా పెడుతుంది. జాకెట్ పై నుంచి లోపల నుంచి ఇంకొకటి వేసిన కాబట్టి బెటర్ బతుకుతున్నా, లేకంటే చచ్చిపోయాను ఇప్పుడు చలికైతే. నేను ఈ మిలిటరీలను చూస్తుంటే నాకు భయం అవుతుంది, ఎందుకంటే కెమెరా ఉంది కదా, ఇక్కడ ఆపుతారా ఏమైనా అంటారా అని భయం అవుతుంది నాకైతే. ఇప్పుడైతే చాయ్ తాగిన, చాయ్ బిస్కెట్ అయితే తాగినాం. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక్కడైతే మొత్తం క్లియర్ అంట. ఇప్పుడు ఒక ఆర్మీ సార్ అయితే తగిలిండు మనకి, అంటే కలిసిండు. ఇప్పుడు లోపల ఉండు, నేనైతే చూపియాను, ఎందుకంటే చూపించడం కరెక్ట్ కాదు. ఇప్పటికే నేను చాలా అక్కడ వస్తుంటే వీడియో తీసిన, అట్లా తీయడం కూడా కరెక్ట్ కాదు. క్లియర్ ఉంది కాబట్టి తీయాల్సి వచ్చింది, ఏం లేదు. యాక్చువల్లీ తీయొద్దు, అందుకే నేను ఫేసెస్ అయితే చూపించలేదు. సార్ కలిసిండు. అంత క్లియర్ ఉంది, ఏం కాదు. కాకపోతే కాశ్మీర్ సైడ్ అయితే వెళ్ళకండి, జమ్మూ కాశ్మీర్. అక్కడ కొంచెం రెడ్ అలర్ట్ ఉంది. అక్కడ కాకుండా ఎక్కడైనా తిరగండి, ఎవ్వరు ఏమన్నారు. మొత్తం ఓపెన్ ఉన్నాయి. ఉమ్లింగ్లా, రాతాంగ్ అన్నీ ఓపెన్ ఉన్నాయంట. ఇప్పుడైతే మనం మ్యాగ్నెట్ హిల్ చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇటే రావాలి. నాకు ఎందుకు ఆయాసం ఎక్కువ వస్తుంది, మళ్ళీ ఒక టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది నాకు తెలిసి. మన దగ్గర ఒకటి బ్రీతింగ్ ది కూడా ఏదో టాబ్లెట్ ఉందంట, ఆయాసం రాకుండా. తీసుకుందాం, ఆక్సిజన్ టాబ్లెట్ ఉందంట, తీసుకొని వేసుకుంటే కొంచెం క్లియర్ అవుతుంది. నాకు ఎందుకు ఆయాసం ఎక్కువ వస్తుంది. 2 మెట్లు దిగంగానే 2 మెట్లు ఎక్కంగానే అట్లా అయితే ఆయాసం వస్తుంది. ఎందుకు వస్తుందో ఏమో నాకు తెలియదు. ఫస్ట్ టైం వస్తుంది, ఇంతకుముందు ఎప్పుడు రాలే. అంటే చాలా ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను కదా, చాలా రోజులు అయింది కదా, దానివల్ల కొంచెం రావచ్చు అని అనుకుంటున్నా. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా గాయ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోని, ఫస్ట్ అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనకి వెయిట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంకా మన ఆల్ ఇండియా రైడ్ కాబట్టి ఇంకా చాలా తిరిగేది ఉంది. చాలా అంటే చాలా. ఇప్పుడు దేవుడి దయ వల్ల మనకైతే అన్ని రూట్లు క్లియర్ అయిపోయినాయి. మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే చూపించడానికి అయితే ప్లేసెస్ ట్రై చేస్తాను. ఇక్కడైతే క్లియర్ అయింది, కాకపోతే కొన్ని దగ్గర క్లియర్ కాలేదంట. అక్కడైతే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండదు. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏందనేది. 100 మీటర్స్ ఉంది మ్యాగ్నెటిక్ హిల్, చూడాలి. ఇప్పుడైతే డౌన్లోనే ఉంది, వెహికల్ వెళ్ళిపోతుంది. వదిలేసినా కూడా 80 స్పీడ్లో వెళ్తుంది. వదిలేసినా కూడా ఇప్పుడు 60కి వచ్చింది, అప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డౌన్. ఇదే అంట మ్యాగ్నెటిక్ హిల్. ఇదేనా? అయితే ఇక్కడ వదిలేస్తే ఇదే మ్యాగ్నెటిక్ హిల్. ఏది ఏం అర్థం కావట్లే. స్పర్శ వదిలేస్తే పోతూనే ఉంది. మ్యాగ్నెటిక్ హిల్ ఏది? నాకేం అర్థం కావట్లే. ఇంకా ముందర వెళ్ళాలన్నా కొంచెం చూద్దాం. వెహికల్ వదిలేస్తే పోతుంది, మరి మ్యాగ్నెటిక్ హిల్ ఎక్కడ? అంటే రివర్స్ వెళ్తుందంటగా వెహికల్. వదిలేస్తే డౌన్లోనే వెళ్తుంది, పైకి వెళ్ళట్లే. ఇంకెక్కడ మరి? వెనకకి లాగుతుంది. నేను న్యూటర్లే ఉన్నా, ఇప్పుడు దాటేసి కూడా వచ్చేసినాం. మ్యాగ్నెట్ హిల్ लोकेशन इधर ही बता दा. चलो इधर तो डाउन में ही जा रहा. ఏంది ఇది మ్యాప్ రాంగ్ చూపించిందా, లేకుంటే మేము వేరే ప్లేస్కి వచ్చినామా? మ్యాగ్నెటిక్ హిల్ అనే కొట్టినా నేను. డౌన్ ఇంకా న్యూట్రల్ చేస్తే డౌన్లోనే వెళ్ళిపోతుంది. అప్ ఇక్కడ ఉంది. అదేంది? ఇక్కడ ఎవరినైనా అడుగుదాం. ఇక్కడ 2-3 ఇళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళని అడిగితే తెలుస్తుంది అసలు ఏంది మ్యాగ్నెటిక్ హిల్ ఎక్కడ. డ్రైవ్ స్లోలీ బోర్డు కూడా లేదు ఒకటి మ్యాగ్నెటిక్ హిల్ అని. ఇదేంది విచిత్రం. ఇక్కడ అడిగి చూస్తే తెలుస్తుంది ఒకసారి. ఇద్దరు పూछलेंगे అభి. వెల్కమ్ టు మ్యాగ్నెట్ హిల్ అని. ఇంకో ఇక్కడ ముందరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. టూరిస్ట్ సెంటర్ బోత్ ఆఫ్ మ్యాగ్నెట్ హిల్. ఇక్కడ వదిలేస్తే పోవాలి, పైకి పోవాలి. ఏది పోవట్లే అసలు. ఏంది ఇది? నిజమేనా అబద్ధమ్మా ఫేకా? పైకి ఇట్లా ఈజీగా వెళ్ళిపోవాలి కదా, పోవట్లే. ఎక్స్ట్రా ఇస్తేనే పోతుంది. వదిలేసి చూద్దాం ఒకసారి. ఓకే వదిలేసి చూద్దాం. ఇప్పుడు ఇది ఈ బోర్డు దగ్గరనే అంట. లే 7 నుంచి 29 కిలోమీటర్స్ ఉంది. మరి ఇక్కడ వదిలేస్తే రిటర్న్ వస్తుందా, పైకి వెళ్తుందా చూద్దాం ఒకసారి. బ్యాక్ వెళ్ళిపోతుంది, ఆగుతలేదు అసలే. పైకి వెళ్ళాలి కదా మ్యాగ్నెట్ హిల్ అంటే, పైకి లాగుతున్నట్టు కదా. అర్థం కావట్లేదు మరి.
లాగాలి కదా. అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఎటు పోతుంది ఇప్పుడు కూడా వెనక్కే పోతుంది. అసలు ఎక్కడ మ్యాగ్నెట్ హిల్ వదిలేస్తే పైకి పోతుంది అంటారు. ఇంతమంది ఎక్స్పెరిమెంట్ చేసిరు కదా ఇక్కడ వచ్చి, మరి మనకెందుకు ఇట్లా అవుతుంది? ఎక్కడ అసలు వదిలేసిన ఆగిపోతుంది? ఎక్కడ అసలు ఆడ బోర్డు ఉంది, మరి అదేందో హిందీలో ఉంది, మనకు రాదు హిందీ. డౌన్లోనే పోతుంది. లేదు ఫేక్ ఇదంతా. ఏది పైకి వెళ్ళాలి. किधर ये क्या है हिंदी में? अरे वो जा तो पीछे ही रही है, पीछे डाउन में ही जा रही है. फिर ये पूरा फेक है. देखो अभी भी पीछे ही जा रहा गाड़ी, आगे जाना चाहिए. ఇదంతా ఫేక్ గైస్. చెల్లింగే చలో. మాకైతే మ్యాగ్నెట్ హిల్ది ఎక్స్పీరియన్స్ అయితే రాలేదు, వేస్ట్. ఈ ఫేక్ అని అన్నాను, కాకపోతే ప్లేస్ ఎక్కడైనా ఉందేమో మరి నాకు తెలియదు. ఇక్కడ మొత్తం రోడ్ అయితే చెక్ చేసిన నేను, ఎక్కడ లేదు మ్యాగ్నెట్. రివర్స్ లాగాలి యాక్చువల్లీ, డౌన్లోకి వెళ్ళిపోతుంది కానీ పైకి రావట్లేదు. 1 కిలోమీటర్ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చిన, లేదు. మరి ఆ టైమింగ్ వేరే ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడైతే లేదు అలాంటిది. ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం రిటర్న్ ఎటు వెళ్దాం? ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగైతే మ్యాప్ పెట్టుకుందాం ఎక్కడ వెళ్ళాలన్నా. ఆర్మీ ఫ్లైట్ పోతుంది కనిపిస్తుందా? నా తల ఇరిగిపోతుంది ఎక్కువ లేపినా కూడా. నా షూస్ అయితే ఆగం అయిపోయినాయి నిన్న అయితే, సారీ మొన్న. ఆఫ్ రోడ్ అసలు చెప్పొద్దు. ఆఫ్ రోడ్ గురించి ఎంత డేంజర్ అంటే, ఎవరైనా సరే మనాలి రూట్ నుంచి రాకండి. శ్రీనగర్ రూట్స్ ఓపెన్ అయినాయేమో కనుక్కొని మరి రండి. నాకు తెలిసి ఓపెన్ కావచ్చు, మొత్తం అయితే ఓపెనే ఉంది. కాకపోతే కాశ్మీర్ నుంచి జర జాగ్రత్తగా రావాల్సి వస్తుందేమో, వేరే రూట్ ఉంటే చూడాలి. ఇది టాప్ అంటారు ఇక పైన. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని చూడండి మట్టితోటి కట్టిన గోడలే ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ. ఇంకో లెఫ్ట్ రైట్ అవే మొత్తం మట్టితోటే, రాళ్ళు పెట్టి మట్టితోటి, అదేదో మట్టి అంటారు కదా, మట్టితోటి. సిమెంట్ ఎక్కువ వాడరు వీళ్ళు నాకు తెలిసి. ఇక్కడ దీంట్లో ఇల్లులు కట్టుకొని ఇంకనే నాకు తెలిసి దానికి కూడా మట్టే పెడతారు ఏంది వీళ్ళు, ఎందుకంటే చలికి మరి సిమెంట్ కట్టొచ్చు కదా, ఏందో నాకేం అర్థం కాలే. గోడలు అయితే మ్యాక్సిమం మట్టితోటే ఉన్నాయి. నిన్న కూడా చూసిన మట్టితోటే కడుతుండే. కిందికి అయిపోయింది. చిన్నగా టర్నింగ్ చేయడానికి వస్తలేదు మనకి. మొత్తం చూడండి చెట్లే కనిపిస్తున్నాయి. అయ్యమ్మ కింద కానీ చూస్తేమో చెట్లు లేకుండే, ఇప్పుడు పైన వస్తే మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి. ఇది చూడండి హైట్లో కట్టరు హెచ్పి పెట్రోల్ బంక్. ఇది మొత్తం చూడండి కొండలు. నాకైతే పబ్జీలా మిరన్మార్ అని ఒక మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్ లెక్కనే ఉంది. అంటే ఆ మ్యాప్లో సేమ్ ఇట్లనే ఉంటాయి కదా కొండలు, అవి సేమ్ అట్లనే ఉంది. ఎరాంగిల్ కాకుండా మిరన్మార్ అని ఉంటుంది చూసారా, అది. పర్మిట్ एनवायरमेंटल फीस वाला ना 400 रुपये वाला. अरे मैंने लिया है. कैसे ऑनलाइन करे तुम? अभी कर सकते? कर दो. అసలు నాకు పర్మిట్ లేదు, నేను తీసుకోలేదు పర్మిట్. మనోడేమో పర్మిట్ ఆల్రెడీ తీసుకుండు, నేను అసలు పర్మిటే లేదు, నాకు తెలియదు పర్మిట్ అని. వెల్కమ్ యూ టు నుబ్రావెల్లి, ప్లీజ్ స్టాప్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఫీర్ అంట, ఎన్విరాన్మెంట్ ఫీర్. అయితే ఏమైందంటే నేను పర్మిట్ తీసుకోలేదు యాక్చువల్లీ. అసలు నేను తీసుకోవాలని కూడా తెలియదు నాకు, నిజం చెప్పాలంటే. ఎక్కడ ఆపలే కదా, పర్మిట్ ఏడా ఉంటుంది, ఏడైనా ఆపినప్పుడు అక్కడనే ఉంటుంది కదా అన్నట్టు. మనం సిక్కింలో తీసుకున్నాం కదా ఒకరోజు ముందు, అలాంటి పర్మిట్ అన్నట్టు. నాకు తెలియదు. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత పర్మిట్ బతావో అంటుందామా. వామ్మ పర్మిట్ నా దగ్గర లేదు, ఎట్లా ఇప్పుడు అవుతుందో కాదో నాకు భయం అవుతుంది. మనోడు ఎప్పుడో వచ్చేటప్పుడే చేయించుకున్నాంట, తెలివి ఎక్కువ ఉంది మనకి, ఎప్పుడో చేయించుకున్నాంట. నాకైతే భయం అవుతుంది, ఎట్లా ఏం చేయాలని. ఓపెన్ చేసిన సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అంటే ఇక్కడ జియో రాదంట సిగ్నల్. అయితే మేడం ఒక ట్రిక్ చెప్పింది, ఏంటంటే ఒక 4 రోజుల ముందే చేసినట్టు డేట్ పెట్టుకో అయిపోతుంది అన్నది. 400 ఛార్జెస్ అయింది, ఆన్లైన్లో సక్సెస్ అయింది. మొత్తానికి బయటపడ్డా, లేదంటే నా పని అంతే, ఇంకా ఇటు నుంచి రిటర్న్ వెళ్ళిపోవాల్సి వచ్చేది. మళ్ళీ కచ్చా రోడ్ స్టార్ట్ అయింది. చలి పెడుతుంది ఎక్కువ, పైకి ఎక్కుతున్నాం, ఇంకా చలి పెడుతుంది, కచ్చా రోడ్ స్టార్ట్ అయింది. సచ్చినాం ఇంకా మళ్ళీ. నేనైతే పైన జాకెట్ అది రైన్ కవర్ కూడా వేసుకోలేదు, ఎందుకంటే ఓపెన్గా స్వెటర్ ఉంది కదా అని వేసుకోలే. ఇప్పుడు ఈ దుమ్ము మొత్తం జాకెట్కి అంటుతుంది, మళ్ళీ ఉతుక్కోవాలంటే నా వల్ల కాదు. ఇంకా ఎంత దూరం ఉందో ఇట్లా. చాలామంది ఆగిరు ఇక్కడైతే మ్యాగీ తిన్నాం. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా చలి ఇంకా పెరిగింది. ముందర కనిపిస్తున్న అంకుల్ బైక్ తీసుకుని వచ్చిందంట. క్లచ్ ప్లేట్లు అవి ఇప్పుడు మేము మనాలి నుంచి ఆఫ్ రోడ్ చేసుకుంటూ వచ్చినాం కదా, ఆ రూట్లో క్లచ్ ప్లేట్లు క్లచ్ వైరు అన్నీ ఎరిగినాయి అంట. ఎట్లా వచ్చిర్రు మీరు అని అడుగుతుండో. మేమైతే వచ్చినాం, కానీ చాలా కష్టం అది, అందరి వల్ల కాదు. కాకపోతే మనకైతే ఏం కాలే, బెటర్ లక్. ఓకే బాయ్ అంకుల్.
అందరితోటి కాదు అది ఆఫ్ రోడింగ్, కాకపోతే మనతోటి అయింది. బయటపడ్డాం. ఇప్పుడు పోయేటప్పుడు అయితే అట్లా పోం, జాగ్రత్త చూసిపోతాం. మళ్ళీ మంచు వచ్చిందా? మంచు వద్దు నాకే, చలి పడుతుంది. రోడ్ అయితే మంచిగానే వచ్చింది ఇప్పుడు, కాకపోతే చలి చంపేస్తుంది. పైకి ఎక్కేదాకా ఎట్లా ఉంటుందో. ఇంకా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఏమో ఉంది కార్దుంగ్లా. చలి పడుతుంది. లెఫ్ట్ సైడ్ చూసి మంచి ఉంది. ఇందుకి చాలా పైకి ఎక్కినాం. ఇట్లా పైకి ఎక్కెక్కుద్ది నాకే మెడల్ ఇట్లా ఎవరో పైనుంచి ఇట్లా నెడుతున్నట్టు నొప్పిలేస్తుంది మెడల్ అయితే నాకు. ఎవరో పైనుంచి వెయిట్ వేస్తే ఎట్లా ఉంటుంది, ఎవరైనా నొక్కినట్టు లేదా వెయిట్ వేసుకొని పోతుంటే ఎట్లా ఉంటుంది మెడల్, ఇట్లా లేపనికి రాదు కదా, ఇట్లా కిందికి వంగినట్టు అవుతుంది కదా, అలా అవుతుంది. మొత్తం చూడండి రోడ్డు మీదకి వచ్చేసింది మంచు. వచ్చిన మ్యాక్సిమం ఇక్కడ చూడండి మొత్తం మంచిగా ఉంది, రోడ్డు మీద కూడా బయట కూడా. రోడ్డు మీద అంటే ఇది మట్టి ఉంది అనుకోండి, ఈ రోడ్డు కాదు ఇది, ఏమో అది మన జోజిల్ల పాస్లో వేసారు కదా, అంటే కొట్టుకుపోకుండా అది రాళ్ళ లెక్క పెడతారు కదా, అలాంటి రోడ్ ఇది, డాంబర్ రోడ్ కాదు. మొత్తం మంచి ఉంది. ఇంకా ముందర అయితే నాకు మొత్తం ఫాగీ అనిపిస్తుంది. వెదర్ చాలా ఖరాబ్ ఉందేమో ముందర. వెల్కమ్ టు కార్దుంగ్లా పాస్కి అయితే వచ్చేసినాం. ఫుల్ మంచి పడుతుంది, మొత్తం మంచిగా పడుతుంది. చూడండి చేతుల మీద కనిపిస్తుంది కదా, స్నోఫాల్ అవుతుంది మొత్తం బైక్ మీద అక్కడి నుంచి పడుతుంది. నేను రైన్ కవర్ వేసుకుంటాను, ఆయన నా వల్ల కాదు. సుందోగేనా డిస్కిట్ ఇంకా 79 కిలోమీటర్స్ ఉంది. ది గేట్ ఆఫ్ నూబ్రా వెల్లీ అంట. కార్దుంగట 17,982. చాలా హైట్కి వచ్చేసినాం. गाड़ी उधर लेके जा सकते भैया, गाड़ी उधर लेके जा सकते? हाँ लेके पीछे लेगा सर जाएगा ना, आप देख लो ना आपके हिसाब से। फोटो लेने के लिए बस, फोटो लेने के लिए थोड़ा इस साइड पे लगेगा ना। इधर उतर, एक फोटो लेंगे। ये निकालना भैया, कोड बोलेगा। आप लोग कैसे रह रहे? ग्लव्स नहीं है। निकल अलग, वो दिख रहा ना भैया, एक फोटो इधर। థ్యాంక్ యూ భయ్యా. 982 ఫీట్లు మొత్తం మంచిగా ఉంది. పైన ఇంకా స్నోఫాల్ అవుతుంది. మొత్తానికి ఇంత పైకి నా బైక్ తీసుకొని అయితే చేరుకున్నాను. బైక్ అక్కడ పార్క్ చేసిన, ఇక్కడి వరకు బైక్ రాలేకపోతుంది, ఎందుకంటే మొత్తం మంచిగా జారిపోతుంది. అందుకే భయాంతో అక్కడనే పెట్టిన. ఇక్కడ చూడండి మొత్తం మంచి పైన స్నోఫాల్ పడుతుంది. మొత్తం ఇండియన్ ఆర్మీ ఉంది ఇక్కడ. వచ్చేసిన మొత్తానికి मतलब इधर ही रखो, इसलेगा यार. టెంపరేచర్ -2లో ఉంది. అయిపోయింది, టాస్క్ అయితే అయిపోయింది. మనకి మన డ్రీమ్ అయితే ఫుల్ ఫీల్ అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరదాం. చూడండి ఇక్కడ కూడా ఉంది ఒక బోర్డు, మొత్తం మంచిగా ఉంది. చాలా దేవరకొండ నుంచి ఎవరు రాలే అనుకుంటా ఇంత దూరం. నేనైతే ఫస్ట్ నేనే ఇక్కడ కాలు పెట్టింది దేవరకొండ నుంచి. నాకు తెలిసి ఇంతవరకు అయితే ఎవరు రాలేరు కూడా. వస్తారేమో మేబీ, చెప్పలేం. కాకపోతే ఫస్ట్ నేనే వచ్చిన. కావా అరే మనోడు బ్యాక్ క్లిప్ పెట్టడం మర్చిపోయిండు. నాకైతే టాయిలెట్ ఫుల్ వస్తుంది, కానీ ఎక్కడ పోయాను. ఇప్పుడైతే ఇంకా కిందకి బయలుదేరదాం.